సార్ రీసెంట్‌గా టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు గదా! వాళ్ళ నిర్ణయాలు జూసుకుంటే చాలా ఇండిపెండెంట్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అచ్చెన్నాయుడు గారు గానివ్వండి, లేకుంటే గంటా గారు, అయ్యన్న పాత్రుడు, ఈ హోమ్ మినిస్టర్ గానివ్వండి, వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్‌గా మాట్లాడడం, వాళ్ళ సొంత నిర్ణయాలు చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి కమాండ్ ఇందులో లేదా? ఆయన ప్రమేయం ఏం లేకుండానే వీళ్ళు సొంతంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి చాలా క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళ మీద సీరియస్ అయ్యారని వార్తలొస్తున్నాయి. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? మనకి నమ్మకమైన వార్త ఏమొచ్చిందంటే, 'గంటా శ్రీనివాసరావు' అక్కడికి ఋషికొండకి వెళ్ళి ఆ ప్యాలెస్‌లో ఇవున్నాయి, అవున్నాయి అని జెప్పి చేయడం. హ్మ్. దాంతో కౌంటర్‌గా వీళ్ళు రోజా గావచ్చు, అంబటి గావచ్చు, గుడివాడ అమర్నాథ్ గావచ్చు, వీళ్ళందరూ మీటింగ్ పెట్టి, మేమేమి ఇదేదో రహస్యంగా ప్యాలెస్‌లాగా కట్టలేదు. ఇదంతా కూడా ఓపెన్‌గా గవర్నమెంట్‌కి అంటే ఏజెన్సీలకి చెప్పాము, జడ్జిలకి తెలుసు. తర్వాత మేము ఓపెన్‌గా ఇది టెండర్‌లోనే మొత్తం ఉంది. ఏమేమి కడుతున్నాము, దేనికి ఎంత అనేది టెండర్‌లోనే ఉంది. ఇది ఓపెన్‌గా మేము అక్కడ అది టూరిస్ట్ ప్లేస్ అది. టూరిస్ట్ ప్లేస్‌లో టూరిస్ట్ బిల్డింగ్‌లుంటాయి. టూరిస్ట్ బిల్డింగ్‌లో ఇది కొంత రిచ్‌గా కట్టాము. ఎందుకంటే అక్కడ విశాఖ అనేది ఇంటర్నేషనల్ సిటీగా దాన్ని డెవలప్ చేయాలి. రేపొద్దున రాష్ట్రపతో లేకపోతే ప్రధానమంత్రో లేకపోతే పెద్ద వ్యాపారస్తులో వచ్చినప్పుడు వాళ్ళకి మామూలుగా అయితే చంద్రబాబు పీరియడ్‌లో 5 స్టార్ హోటల్లో రూమ్‌లు ఇస్తారు. దానికంతా బిల్లు గవర్నమెంట్ అవుతుంది. అదేమైంది? ఆ ఖర్చు తడిసి మోపుడవుతుంది. దాన్ని మేము ఆ ఖర్చు లేకుండా ఉండడం కోసం పర్మనెంట్‌గా ఒక మంచి వసతులతో కాంక్రీట్‌గా కట్టాము. సో, 1200 కోట్లతో కట్టిన సచివాలయం లీక్ అవుతా ఉంది. 500లతో కట్టింది నీట్‌గా ఉంది. దీని మీద పడతారేందని వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా ఇది 'గంటా శ్రీనివాసరావు' ఎవరికీ చెప్పకుండా తను అత్యుత్సాహంతో మీడియాని తీసుకెళ్ళి పెట్టేశాడనేది ఇప్పుడు అంటున్నారు. అందుకని చంద్రబాబు ఆయనకి ఫోన్ చేసి క్లాస్ పీకాడనేది చెప్తున్నారు. నిన్నెవరు వెళ్ళమన్నారు, నువ్వెవరికి చెప్పి వెళ్ళావు అనేది. అలాగే అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు నిన్న అక్కడ శ్రీకాకుళంలో ఆయన 4 శాఖలు ఇచ్చారు ఆయనకి. అక్కడ రివ్యూ సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. విపరీతంగా ఎమోషనల్ అయిపోయాడు మనిషి. అయిపోయి ఉద్యోగులు మీద చాలా దారుణంగా మాట్లాడాడు. అదేంటంటే కార్యకర్తలకి అందరికి పిలిపించారు. మీరందరూ పచ్చబిళ్ళ వేసుకొని వెళ్ళండి. ఆ పచ్చబిళ్ళ వేసుకుని వెళ్తే ఏ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ముందు మీకు కుర్చీ వేసి పెడతారు, టీ ఇస్తారు, దాని తర్వాత మీ పనులు చేసి పెడతారు అని ఆయన. ఒకవేళ ఎవరన్నా ఉద్యోగులు పనులు చేసి పెట్టకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎంత డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఆయన శాఖ వరకు ఆయన మాట్లాడితే అన్నా ఒక అర్థం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్టే ఆయన మాట్లాడుతున్నాడు. అట్లాగే అయ్యన్న పాత్రుడు అయితే ఇంక బండబూతులు ఓపెన్గా వీడియో రికార్డింగ్ జరుగుతుందని తెలిసి కూడా ఆయన బండబూతులు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఉద్యోగులు ఏమన్నా తప్పు చేస్తుంటే ప్రాపర్‌గా చర్య తీసుకోవాలి. అంతేగాని ఇతనేదో వాళ్ళ కామందలు, వాళ్ళ జీతగాళ్ళు వాళ్ళే ఇవాళ ఒప్పుకోవట్లే. ఎవరన్నా బూతులు మాట్లాడితే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లే. ఆ మధ్య భువనేశ్వర్ బూతులు మాట్లాడిందని అతనెవరో మొత్తం పెట్టేశాడు ఆడియో. అవును. అలాగా ఇవాళ ఏ ఉద్యోగం అయినా కూడా మనం అతను ఏదైనా తప్పు చేస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను బూతులు మాట్లాడుతా అంటే ఇవాళ కింద పనిచేసే అటెండరే ఒప్పుకోవట్లేదు. అట్లాంటిది వీళ్ళు గేటెడ్ ఆఫీసర్లు వాళ్ళని ఇలా బూతులు మాట్లాడుతున్నాడు ఇతను. వచ్చి 4 రోజులు కాలేదు ఇంకా ఆయన స్పీకరే కాలే. స్పీకర్ అయితే ఇంకా అసెంబ్లీలో కూడా మనం ఇట్లాంటి బూతులు వినాలేము రేపొద్దున. అది కూడా బెదిరిస్తున్నాడు, నేను స్పీకర్ అవుతాను, మీ అంతా చూస్తానని. సో అట్లాగే త్రిపుల్ మీటింగ్ పెట్టారు. ఆయన రోజు ఇంతకుముందు ఆయనకు అలవాటైపోయింది. ఇప్పుడు కూడా ఆయన అదే పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మా రాజులకు ఎందుకు ఇరని ఆయన నిలదీస్తున్నాడు. ఆయన అనేక విషయాల మీద ఆయన అభిప్రాయాలు చెప్తున్నాడు. అట్లాగే పటాభి ఇలాగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశాడు చంద్రబాబు. మీరు ఎట్టయినా తిట్టండి జగన్ని, ఏమైనా తిట్టుకోండి అని ఇచ్చేశాడు. ఇప్పుడు అందువల్ల వాళ్ళకి ఏంటంటే మీడియా అలవాటు అయిపోయింది. వాళ్ళెవరు కూడా పటాపున్నాడు ఆయనకి మీడియాలో కనబడకపోతే నిద్ర పట్టదు. త్రిపుల్ అంతే. వీళ్ళకేందంటే రోజు మీడియాలో కనబడాలి. సో దానివల్ల ఒకసారి మీడియాలోకి వెళ్ళినాక నీ కంట్రోల్లో నువ్వు ఉండవు. ఎందుకంటే వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు, నీ అభిప్రాయాలు చెప్పాలి. ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే కూటమికి సంబంధించిన విధాన నిర్ణయాలు కావచ్చు, కొన్ని ముఖ్యమైన పాలసీ మ్యాటర్స్ కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి వీళ్ళ అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు ప్రకటించేస్తున్నారు. ఇది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
అంటే మరి వీళ్ళిద్దరి కంట్రోల్ లేదా ప్రభుత్వం మీద? అలాగే మనం ఈమె అనిత, వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్, ఆమె కూడా పోలీసుల్ని బెదిరించడం. మీకు ఎవరైనా జగన్ మీ మనసులో ఉంటే, వ్యక్తిగతంగా జగన్ని ప్రేమిస్తే తప్పేముంది, లేదా చంద్రబాబుని ప్రేమిస్తే తప్పేముంది? ఉద్యోగ ధర్మంలో నువ్వేమన్నా ఒక పార్టీ వైపునుంటే ఆమె అనాలి తప్ప జగన్ని ప్రేమించొద్దని చెప్పే హక్కు ఆమెకి ఏముంటుంది? సో ఆమె ఆ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగుల్ని బెదిరించడం అనేది కనబడుతుంది. మొన్నటి వరకేమో జగన్ని విమర్శించారు, అరాచకాలు చేస్తున్నారని. ఇప్పుడు అంతకంటే వీళ్ళు చేస్తున్నారు. అదొకటి. రెండోది, చంద్రబాబు ప్రభుత్వం లాస్ట్ టైంలో కూడా ఇదే ప్రాబ్లం. ఆయనకి ఏంటంటే కంప్లీట్ బ్యూరోక్రాట్ మీద గ్రిప్ ఉంటుంది తప్ప పార్టీ మీద, పార్టీ నాయకుల మీద కంట్రోల్ వదిలేశాడు. దానివల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉద్యోగస్తుల మీద దాడులు చేయడం, అరాచకాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇదంతా బాగా నెగిటివిటీ తీసుకొచ్చింది. ఇప్పుడు జగన్కి అంతే కదా, జగన్కి నెగిటివిటీ తీసుకొచ్చింది ఏంది? కొడాలి నాన్న, రోజా, వంశీ, తర్వాత అతను అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు అంబటి రాంబాబు ఎప్పుడైనా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏది పోలవరం గురించి. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టి పోలవరం పరిస్థితి ఇది, లేదా మీడియాని తీసుకెళ్ళి పోలవరం పరిస్థితి ఏం డెవలప్ అయింది, ఏం కాలేదు, ఎప్పుడన్నా చేశాడా? రోజా ఇప్పుడు వచ్చి ఈ భవనాన్ని గురించి చెప్తుంది, ప్యాలెస్. వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదు పబ్లిక్ని, మీడియాని? చూడండి ఇది ప్యాలెస్ అంటున్నారు, దీంట్లో ఏమేమి కట్టాము చూడండి, దీని ఉపయోగం ఏందనేది ఆమె ఎందుకు అప్పుడు బయట పెట్టలేదు? ఆమె ఎప్పుడైనా పర్యాటక శాఖ గురించి సమీక్ష జరిపి, పర్యాటక శాఖలో నేను ఇది ఇప్పటివరకు ఇది చేస్తున్నాం, ఇది చేయబోతున్నాం, ఇవి ఎప్పుడైనా ఆమె సమీక్ష పెట్టి కొన్ని పర్యాటక ప్రాంతాలకి మీడియాని తీసుకెళ్ళి ఇవన్నీ చేసిందా? అసలు ఆమె పర్యాటక మంత్రిగా పనిచేస్తున్నట్టు ఎప్పుడు అనిపించలేదు. ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నట్టే కనిపించలేదు. ఎవరో బొత్స లాంటి వాళ్ళు మాత్రమే కొంత, వాళ్ళకి సీనియర్స్ అనుభవం ఉంది కాబట్టి కొంతవరకు మాట్లాడతారు తప్ప ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. సో ఈ రివర్స్ అనమాట. తెలుగుదేశం వాళ్ళేమో ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేస్తారు, వాళ్ళేమో అసలు యాక్షనే చేయరు. జరుగుతుందా లేదా ఎవరికి తెలియదు. సో ఈ అతివృష్టి అనావృష్టి లాగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నారు లేదా ఎవరికి తెలియదు, వీళ్ళేమో పనిచేస్తున్నారా లేదో తెలియకపోయినా పనిచేస్తున్నట్టు ఎక్కువ మాట్లాడుతున్నారు రాగానే. సో ఇది ఎక్కువ కనబడుతుంది. ఇది చంద్రబాబు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయనకి కంప్లీట్గా గ్రిప్పు లేదా, ఇష్టం వచ్చినట్టు ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కనిపిస్తుంది మనకి. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా చేయబోతున్నాడు? పవన్ కళ్యాణ్ ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, ఈరోజు తీసుకుంటున్నాడు ఛార్జీ. సో తీసుకున్నాక మరి ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు? ఈ ఓవరాల్గా ఇలాగా ప్రజల మీద, ఉద్యోగుల మీద తెలుగుదేశం నాయకులు ఇలా ఓపెన్గా డైరెక్ట్గా బెదిరిస్తుంటే మరి ఉద్యోగ సంఘాలు ఏమన్నా రియాక్ట్ అవుతాయా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడంతా రియాక్ట్ కాలేరు, కొంత టైం ఇద్దాం వీళ్ళకనే అనుకుంటారు. కానీ ఇలాగ ఉండడం వల్ల రియాక్ట్ ఇప్పుడే కాకపోతే ఇది ఇంకా పెరిగిపోతుంది, మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా ఓన్లీ తెలుగుదేశం కేడర్కి మాత్రమే పనులు చేసి పెట్టమని ఆయన ఓపెన్గా చెప్తే, మామూలుగానే ఉద్యోగస్తులు అంతంత మాత్రం, ఇప్పుడు ఇంకా నువ్వు ఓపెన్గా చెప్పినాక ఇంకా వేరే వాళ్ళు పోతే వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? సో క్లియర్గా ఏమైపోతుందంటే పాత మెథడే వస్తుంది. వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఆపేయడం, అన్నీ ఓపెన్గా చంద్రబాబు గతంలో కూడా ఇదే పని చేశాడు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దానివల్ల మళ్ళీ తీవ్ర తిరుగుతూ వస్తుంది, జగన్కి సింపతి పెరుగుతుంది, జగన్ మళ్ళీ పాదయాత్రకు వెళ్తాడు, ఎక్కడెక్కడ ఎవరెవరు హర్ట్ అయ్యారు మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ 5 ఏళ్లతో వీళ్ళని మారుస్తారు. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. 161 అనేది చంద్రబాబు కెరీర్లోనే ఇప్పుడు రాలేదు. దాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు తమ మంత్రులను, తమ ఎమ్మెల్యేలను, వీళ్ళందరినీ చంద్రబాబు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎట్లా మాట్లాడాలి, ఏంటి, ఉద్యోగస్తులతో ఎలా డీల్ చేయాలి, ప్రజలతో ఎలా డీల్ చేయాలి,